జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం అయితే ఒక సంవత్సరానికి హ్యాపీ న్యూ ఇయర్ అంటే మరిద్దమ్మ క్యాలెండర్లు మారుతాయి. క్యాలెండర్లు తీసి వేరే క్యాలెండర్లు పెడతాం. నేను అదే అన్నాను, అవును బాబాయ్ గారు, నిన్న మిగిలిపోయిన దోసపిండి కూడా మనం ఇవాళ వేసుకున్నాం కదా, ఏమీ మారేది ఉండదు, క్యాలెండర్లే మారేది అని. మరి మన నూతన సంవత్సర శుభాకాంక్షలకి, హ్యాపీ న్యూ ఇయర్కి, సంతోషానికి, ఆనందానికి ఉన్నంత తేదీల కన్నా తిథి నక్షత్రాలే ఎక్కువ గుర్తుంటాయి. శుభాకాంక్షలు అంటే శుభాన్ని కాంక్షిస్తున్నాం. ఎలా, ఎన్ని సంవత్సరాలు? ఒక సంవత్సరం 100 సంవత్సరాలకి. పువ్వుల కోసమని మా స్వామికి పువ్వులు పెట్టట్లేదు కదా, నర్సరీకి వెళ్తే ఆ పువ్వులు చూసినప్పుడు ఆనంద నిలయవాసుడు అంటే పుష్పాద్రి కదా, నాకైతే ఆయనే గుర్తొస్తాడు. అక్కడ పువ్వులన్నీ స్వామి సేవకి, ఇక్కడ ఎవ్వరూ పువ్వులు పెట్టుకోరాదు అనే బోర్డు ఉంటుంది కదా, ఆనంద నిలయవాసుడు అక్కడే ఉన్నాడా? ఆనంద నిలయవాసుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏముంటుంది? ఆ గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటం తప్ప కళ్ళతో ఇంకేమీ గుర్తురాదు. చెప్పాను కదా, వ్యతిరేకం, బాగా వ్యతిరేకం. అక్కడెక్కడో ఉన్నాయనవి నువ్వు నన్ను చూడు అని చెప్తాను. మరి అన్నమాచార్య కీర్తనలో ఆనంద నిలయవాసుని దర్శనం గురించి ఏం చెప్పారంటే, మన శరీరం దేవాలయం అయితే, మన తల శిఖరం అయితే, మనం మాట్లాడే మాటలే మంత్రాలైతే, మన అడుగులు ప్రదక్షిణాలైతే, మన నాలుక గంట అయితే. ఆ పాట విని చాలా అయిందిలేండి ఇంత మట్టుకి. మరి అప్పుడు ఇది ఆనంద నిలయం అయినప్పుడు ఆయన దర్శనం, వివేకానంద స్వామి అన్నట్టు పూజా మందిరంలో పూజ మొదలు పెడితే ఆ పూజ ఎక్కడ ఎంతలా అవ్వాలంటే మనం ఎక్కడుంటే అక్కడే పూజలా అయిపోవాలి. అసలు పూజ ఉద్దేశం కూడా అదేనండి. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టడం అంటే, వీటన్నిటితో శరీరంతో ఓపిక అన్నీ ఉన్నప్పుడు భగవంతుడిని పూజించి, ఇవేమీ లేకుండా ఒక స్థితి వస్తుంది కదా, ఇవేవి పని చేయకుండా, ఆ స్థితిలో కూడా నువ్వు పూజ చేసిన అనుభూతిని పొందగలగడం పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓపిక ఉన్నప్పుడు 24 గంటలు నువ్వు ఆయన గురించి, ఆయనకి దగ్గరగా ఉంటే, అసలు ఓపిక లేని స్థితిలో కూడా ఆయన నీకు దగ్గరగా ఉంటాడు. ఆనంద నిలయవాసుని దర్శనం అక్కడైతే, అన్నమాచార్య స్వామి చెప్పినప్పుడు ఇది ఆనంద నిలయం అయితే, లోపల ఉన్న ఆయన దర్శనం చేసినప్పుడు కూడా అక్కడ చేసినప్పుడు ఎలా మనకి వేరే ఏవి గుర్తురావో, లోపల ఉన్న ఆనంద నిలయవాసుని దర్శనం అయినప్పుడు కూడా బయట ఏవి గుర్తురావు. పిచ్చి పూజలు, పిచ్చి పనులు చేస్తే ఆయన ఎట్లా కనెక్ట్ అవుతాడు? పెద్దగా అరిస్తే ఆయనకు వినిపించాలి, లోపల మౌనంగా భావిస్తే ఆయనకు వినిపించాలి. మరి వినిపిస్తే ఎందుకు ఏది మారలేదు అంటే, అది నాకు సంబంధం ఉన్న విషయం కాదు. సర్వకారణ కారణ అనే మాటకి అర్థం ఆయనకే తెలియాలి. ఎందుకంటే శనీశ్వరుడు 11లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మొత్తం నేనే నడుపుతున్నాను, మొత్తం నా వల్లే జరుగుతుంది, నేను అన్న స్థితి బాగా ఉంటుంది. వెంటనే అది 12లోకి వచ్చినప్పుడు, 1లోకి వచ్చినప్పుడు, 2లోకి వచ్చినప్పుడు అర్థమైంది అస్సలు మనమంటే ఏంటో, మొత్తం నేనే నడుపుతున్నానన్న భావన ఉన్నప్పుడు, ఆ భావన పెరిగి 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 11లోకి వచ్చి మరింత పెరిగిపోయి 12, 1, 2 తాట తీసి పెడతాడు వెంకయ్య. శనివారం ఆయనకి ఎందుకు ఇష్టం అంటే, ఆ శని అనే ఎనర్జీని ఆయన కంట్రోల్ చేయగలడు. నువ్వు ఆ స్థితిలో ఉన్నా ఆయన కంట్రోల్ చేయగలడు. అందుకే నల్లని స్వామి. భగవంతుడు అంటే బాహ్యంగా వివేకానంద స్వామి అన్నట్టు
మన పూజ గదిలో మాత్రమే కాదు, మనం ఎక్కడుంటే అక్కడ పూజా మందిరం అయిపోవాలి. మరి అక్కడ ఉన్నాయన్ని చూసినప్పుడే మనకి ఏమి గుర్తురానప్పుడు లోపల ఉన్నాయన్ని చూసినప్పుడు మనకి ఇంకేం గుర్తొస్తాయి? అది ఆనంద నిలయ వాసుని దర్శనం అంటే ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసి వస్తే మనం ఫోటోలో చూసినా నిలువెత్తు విగ్రహంలో చూసినా ఆయనతో అనుబంధం కనెక్ట్ అవ్వడం